తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాడీఎంకే అధినేత్రి శశికళ రేపు బాధ్యతలు చేపట్టబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు మద్రాసు యూనివర్సిటీ హాల్లో జయ ప్రమాణ స్వీకారం చేస్తామని అన్నాడీఎంకే అధికారికంగా ప్రకటించింది. జయలలిత గతంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మద్రాసు హాల్ని శశికళ తన పట్టాభిషేకానికి ఎంచుకున్నారు. శశికళతో పాటు కొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. శశికళ ప్రమాణ స్వీకారానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పన్నీరు సెల్వం సమర్పించిన రాజీనామాను రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఇప్పటికే ఆమోదించారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి దినకర్ నడి తెలుసుకుందాం. దినకర్, శశికళ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లేనా? పన్నీర్ సెల్వం రాజీనామా ఆమోదించడంతో ఇక ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ లైన్ క్లియర్ అయినట్టుగా మనం భావించవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో గవర్నర్ విద్యాసాగర్ రావు పన్నీర్ సెల్వం యొక్క రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడంతోనే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. రేపు ఉదయం 8:45 నుంచి 11 గంటల మధ్యలో ప్రాంతంలో తమిళనాడు సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మద్రాసు యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రాంగణంలో ఈ యొక్క ప్రమాణ స్వీకారం జరుగుతుందని ఇప్పటివరకు మనకున్నటువంటి సమాచారం. అయితే గవర్నర్ గత 2 రోజులుగా అంటే నిన్న ఈ రోజు వరకు ఇంకా చెన్నైకి రాకపోవడము, చెన్నైకి వచ్చిన తర్వాతనే ఉంటుందని చెప్పి రకమైనటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే దాన్ని అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు రాత్రికి చెన్నైకి విద్యాసాగర్ రావు చేరుకుంటారు. రేపు ఉదయం ఈ యొక్క ప్రాసెస్ ప్రమాణ స్వీకారంగా శశికళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కూడా అన్నాడీఎంకే అధికార వర్గాలు చెప్పడం జరుగుతున్నాయి. అయితే ఎంజీఆర్, ఆ తర్వాత జయలలిత, ఓ పన్నీర్ సెల్వం తర్వాత అన్నాడీఎంకే పార్టీ తరపున సీఎంగా ప్రమాణం చేయబోతున్న శశికళ యొక్క పాలన ఎలా ఉండబోతుంది అన్న దానిపైన ఇప్పుడు నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ అంతా ప్రారంభమైందని చెప్పవచ్చు. ఒకవైపు మద్రాసు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రాంగణంలో ఆ ఏర్పాట్లు చకచకా ప్రారంభమవుతున్నాయి. సో రేపు ఉదయం అంటే గతంలో జయలలిత ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆ ప్రాంతంలోనే తను కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భం నెలకొందని చెప్పవచ్చు. అయితే అప్పుడు ప్రజామోద యోగ్యంతో గెలిచినటువంటి జయలలిత ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ ఎత్తున ప్రజలు కూడా రావడం జరిగింది, అలాగే నాయకులు కూడా రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే రేపు జరగబోతున్నటువంటి ప్రక్రియ ఉందో, ఎంతమంది జనం వస్తారో లేకపోతే కేవలం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు, కేబినెట్ మాత్రమే వస్తారన్నటువంటి మనకు సమాచారం. అయితే ప్రమాణ స్వీకారం సమయంలో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేతలు కూడా రావాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు కూడా ప్రోటోకాల్ ప్రకారం ఇన్విటేషన్ కూడా పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అయితే రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి ప్రతిపక్ష నేత స్టాలిన్ వస్తారా, లేకపోతే మిగిలినటువంటి ప్రతిపక్షాలు కూడా వస్తాయా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇవన్నీ అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ అలాగే శశికళ కానీ ఇవేవి పట్టించుకునే పరిస్థితిలో లేదని చెప్పవచ్చు. గత 48 గంటలుగా అంటే నిన్న ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ప్రాసెస్లో భాగంగా 36 గంటలుగా గవర్నర్ ఎప్పుడెప్పుడు చెన్నైకి వస్తారా, గవర్నర్ని వెళ్ళి కలుద్దామా అన్నటువంటి సిచ్యుయేషన్ ఇక్కడ నెలకొని ఉందని చెప్పవచ్చు. అయితే గవర్నర్ ఢిల్లీ పర్యటన ముగించుకొని ఈ రోజు రాత్రికి చెన్నై చేరుకుంటున్నారని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఆయన కలిసి తనకున్నటువంటి మద్దతు ఎమ్మెల్యేల మద్దతు లెటర్ అంతా సమర్పించిన తర్వాత రేపు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సో రేపు ఉదయం 8 గంటల ప్రమాణ స్వీకారం మీద తమిళ పాలిటిక్స్ లో ఎటువంటి టాక్స్ నడుస్తున్నాయి? డిఎంకే విమర్శలు చేస్తుంది, స్టాలిన్ వ్యూహం ఏ విధంగా ఉండబోతోంది అసలు? అంటే ఈరోజు ఉదయం స్టాలిన్ కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టులో జయ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన తీర్పు మరో వారం రోజుల్లో రాబోతుంది. వచ్చిన తర్వాత మరొకసారి తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వమే 4వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది రాసి పెట్టుకోండి అన్నట్టు కూడా ఆయన ఒక రకమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. అయితే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇప్పటికే డిఎంకే కూడా జయలలితని ప్రజలు ఎన్నుకున్నారు, కానీ జయలలిత కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను ఎన్నుకోలేదు. సో ఇప్పుడు జయలలిత లేని తర్వాత అది రాజ్యాంగబద్ధమైనటువంటి నియామకం ఉండాలి, కానీ ఇప్పుడు శశికళ ఆవిడ కుటుంబ సభ్యురాలుగా ఫీల్ అయ్యి సీఎం కావడం అన్న దానిపైన అటు డిఎంకే కానీ మరొక శత్రుపక్షమైనటువంటి కాంగ్రెస్ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు దీపా కూడా శశికళ యొక్క ఎన్నిక కానీ శశికళ సీఎంగా ప్రకటించుకోవడం అన్నది కూడా రాజ్యాంగబద్ధమైనది కాదు అని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ప్రతిపక్షాలు మాత్రం ఇటు బీజేపీ కానీ, ఆ తర్వాత వైగో పార్టీ కానీ, డిఎండికే కానీ, మిగిలిన ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరేమన్నా కానీ తాను చేయాలనుకున్న పనిని మాత్రం తన ఫ్లోలోనే కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ తమిళనాడులో చూడొచ్చు. సో డిఎంకే మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలకు సంబంధించి పన్నీర్ సెల్వం కూడా ఎలా సైలెంట్గా ఉన్నారన్నది ఆ యొక్క పార్టీకి అంతుపట్టిన వ్యవహారంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే డిఎంకే మాత్రం రేపు అటెండ్ అవుతుందా లేదా అన్న మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రతిపక్ష నేతగా మాత్రం ఈ శశికళ చేపడుతున్నటువంటి విధానాల పట్ల స్టాలిన్ మాత్రం పూర్తి స్థాయి వ్యతిరేకత ప్రదర్శిస్తున్నటువంటి సందర్భం ఇక్కడ తమిళనాడులో నెలకొని ఉంది. దేవి. రైట్ దినకర్, థ్యాంక్ యూ.